తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ కేసులో 5 నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు. అయితే గతంలో అంటే 2016లోనే ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్షనైతే ఖరారు చేసింది. కానీ ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో తాజాగా ఎన్ఐఏ తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులకు ఉరిశిక్ష సరైందేనంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. 2013 ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ లోని 107 నెంబర్ గల బస్ స్టాప్ వద్ద మొదటి పేలుడు జరిగింది. మరికొద్ది క్షణాల వ్యవధిలో కోనార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మృత్యువాత పడగా 131 మంది గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. హైదరాబాద్ లో నమోదైన ఈ 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా అప్పట్లో గుర్తించడం జరిగింది. ఇక దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దుబప్ప జరార్ అలియాస్ ఆసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరం కూడా ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు బీహార్ కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్ కు చెందిన జియావుర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్ లో ఉన్నట్లు గుర్తించి వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన అజిత్ షేక్ ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ గా గుర్తించారు. కర్ణాటక బక్తల్ కు చెందిన రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లుగా గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. ఇక 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్షను విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్ పై విచారణ జరుగుతోంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది.